కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపట్నం శివాలయంకు మరియు సముద్రపు స్థానాలకు వచ్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని ఆదేశాల మేరకు పేర్ని కిట్టు నాయకత్వంలో సర్పంచ్ గడిదేసి అనుష ఆధ్వర్యంలో సోమవారం భక్తజనులు సముద్ర స్థానాలకు వచ్చి శివుని ఆశీస్సులు పొందడానికి సుమారు 10,000 మంది వస్తారు కాబట్టి వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కానీ రవాణా సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. భక్తజనులకు అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. మచిలీపట్నం పెద్దపట్నం గ్రామ పంచాయతీలో సముద్రపు స్థానాలకు సంబంధించి రేపు కార్తీక మాస సందర్భంగా సుమారుగా 10,000 మంది ఈ యొక్క సముద్ర స్థానాలకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా గౌరవ మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారి ఆదేశాల మేరకు పేర్ని కిట్టు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మా పెద్దపట్నం గ్రామ పంచాయతీ తరపుని సర్పంచ్ గారి సూచనల మేరకు మన కార్యనిర్వహణాధికారి జానకమ్మ గారు కావచ్చు, మరి గ్రామ పెద్దలు వాకలేని పెద్దలు కావచ్చు, మన కమిటీ సభ్యులు మన శివాలయం కమిటీ సభ్యులు కావచ్చు, వీరందరూ కలిసి రేపు 10,000 మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క స్నానాలు చేసి వాళ్ళ ఇంటి గమ్యం చేరడం కోసం ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా వారికి స్నానాల గదులు ఏర్పాటు చేయటం, తర్వాత వెంటనే మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయటం, వారికి శివాలయం దగ్గర రేపు కార్తీక మాస సందర్భంగా భోజనాలు చేయరు కాబట్టి వారికి కమిటీ ఆధ్వర్యంలో వారికి అల్పాహార విందు ఏర్పాటు చేయటం, వారికి ఎటువంటి వైద్య సదుపాయం కోసం కూడా ఒక శిబిరం ఏర్పాటు చేయటం, తర్వాత సొంత స్థానాలకు వెళ్ళి వచ్చే వారికి దిక్చూస్ కోసం రేపు మైక్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పి మైక్ కూడా ఏర్పాటు చేయటం, ఇన్ని రకాలకు కూడా అంతేకాకుండా వచ్చే జనాలకు కూడా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయటం, వచ్చిన కాడి నుంచి కింద వరకు కూడా బీచ్ కాడి నుంచి కూడా పెద్దపట్నం ఎంట్రన్స్ వరకు కూడా ఇరుపక్కల కూడా చెట్లన్నీ తొలగించి వాటిని వాళ్ళు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని శివాలయం దగ్గరికి వచ్చి వాళ్ళ సొంత స్థానాలు చేసి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందాలని, అంతేకాకుండా సొంత స్థానాలకు వచ్చినప్పుడు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఈ లోపల పడవలు ఏర్పాటు చేయటం, తర్వాత ఫిషర్మెన్స్ కింద వాళ్ళ యొక్క గజఈతగాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక శివాలయం దగ్గరికి వచ్చి కార్తీక మాస సందర్భంగా స్నానాలు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్దపట్నం గ్రామ పంచాయతీని అభివృద్ధి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా శివుని ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సభకు తెలియజేసి సెలవు.